కాసేపట్లో ఏపీ కేబినెట్ మీటింగ్ ప్రారంభం కానుంది. అజెండాలో 14 అంశాలున్నాయి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో టీపీఓలకు నేరుగా రిపోర్ట్ చేసేలా క్యాడర్లో మార్పులు చేర్పులపై నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. క్యాడర్ రేషనలైజేషన్ పై ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది పంచాయతీరాజ్ శాఖ. ప్రజలకు పౌర సేవలు నేరుగా అందేలా క్యాడర్లో మార్పులు చేయాలని నిర్ణయించింది సర్కార్. ఏపీ ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు 2025పై ఉన్నత విద్యాశాఖ ఇచ్చిన ప్రతిపాదనలపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. కుప్పం నియోజకవర్గంలో 5 కోట్లతో డిజిటల్ హెల్త్ సర్వీస్ సెంటర్ ఏర్పాటుపై వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు పంపింది. దీనికి కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సెంట్రల్ పూల్లో 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు క్రియేట్ చేసేందుకు కేబినెట్ కు ప్రతిపాదనలు సమర్పించింది వైద్యారోగ్య శాఖ. పార్వతీపురం, మన్యం జిల్లా సీతంపేటలో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణం కోసం ఉచితంగా 27 ఎకరాల భూమి కేటాయించే అంశంపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. గీత కులాలకు కేటాయించిన 335 మద్యం దుకాణాల్లో 4ంటిని సోండి కులాల వారికి కేటాయిస్తూ చేసిన సవరణను కూడా కేబినెట్ ఆమోదించనుంది. 2024-29 ఏపీ టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పద్నాలుగు అంశాలపై ఏపీ కేబినెట్ లో చర్చ జరగబోతోంది. మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ అయితే సమావేశం ప్రారంభం కాబోతోంది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రసన్న, అంటే అక్షయ, ఓవరాల్ గా 14 అంశాల కేబినెట్ ఎజెండా ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఏంటంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఒక ఇంపార్టెంట్ శాఖగా ప్రస్తుతం. శాఖలో కొన్ని మార్పులు చేయడానికి ప్రధానంగా ఈ క్యాడర్ రేషనలైజేషన్ కి సంబంధించి ప్రభుత్వానికి ఒక ప్రతిపాదనలు వచ్చి ప్రతిపాదనలు పేస్ చేసుకుని ఈ క్యాడర్ లో కొన్ని పోస్టులకి ఏం చేయాలి, క్యాడర్ రేషనలైజేషన్ కి సంబంధించి అంటే పౌర సేవలు నేరుగా ప్రజలకు అందడానికి ఈ పంచాయతీరాజ్ అండ్ రూరల్ వ్యవస్థలో కొన్ని అంటే మండల పరిషత్కు సంబంధించి ఎంపీడీఓలు, మండల స్థాయి పంచాయతీరాజ్ అధికారులు, పంచాయతీరాజ్లో ఉన్న ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది వీళ్ళంతా ఉంటారు. ఒక వర్క్ చేయాలంటే రకరకాలుగా ఇన్వాల్వ్మెంట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పంచాయతీరాజ్ శాఖలను అంతా కూడా ఒకే గొడుగు కింద తీసుకొచ్చి ఈ డైవర్షన్ లేకుండా ఒకేసారి పౌర సేవలు డైరెక్ట్ గా ప్రజలకు అందుబాటులో ఏ రకంగా ఉండాలనే దాని మీద దృష్టి పెట్టడం కోసం ప్రధానంగా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఆల్రెడీ పంపించడం జరిగింది. అందులో కీలకంగా చర్చించి ఏం చేయాలనే దాని మీద ఇవాళ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో కొన్ని కీలక అంశాలను పంచాయతీరాజ్ ప్రజలకు చాలా దగ్గరగా ఉండే వ్యవస్థ కాబట్టి దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతున్న పరిస్థితి. దీంతో పాటు ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనల మీద కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ 2025 గురించి కూడా చర్చిస్తారు. దీంతో పాటు కొన్ని సంస్థలకు ల్యాండ్ అలాట్మెంట్ పై కూడా కేబినెట్ లో ప్రధానంగా చర్చించే అంశం కనిపిస్తోంది. ఈ గీత కులాలకు ఒక 335 మద్యం షాపులు కేటాయించడం జరిగింది. ఈ గీత కులాలకు కేటాయించిన షాపుల్లో ఒక 4 దుకాణాలను సొండి కులాల వారికి, సొండి కులాల వారికి ప్రత్యేకంగా అంటే వీళ్ళు ఇచ్చిన 335 షాపుల్లోనే ఒక 4 షాపులను వాళ్లకు కూడా కేటాయించడానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపి పరిస్థితి కనిపిస్తుంది. 2024-29 ఏపీ టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీకి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ లో టూరిజానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. టూరిజాన్ని ఒక దేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కి అట్రాక్టివ్ చేసే విధంగా దేశంలో ఉన్న టూరిస్టుల్ని ముగిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే వాతావరణం కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ 14 అంశాల ఎజెండాతో ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుందని మనం